ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఖమ్మం జిల్లా ఖానాపూర్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 పథకాలను ప్రారంభించిన ఆయన గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. పూర్తి పారదర్శకతతోనే లబ్ధిదారులు ఎంపిక చేస్తామన్నారు. రైతు రుణమాఫీని అందరికీ ఇస్తున్నట్టుగా చెప్పారు. హరీష్ రావు, కేటీఆర్ గ్రామాల్లోకి వెళ్లి తెలుసుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ కు తెలంగాణలో భవిష్యత్తు లేదని, కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ప్రజాపాలన అంటే ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు అదేవిధంగా అనేక గ్రామాల్లో ఈ ప్రజాపాలన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ముదిగొండ మండలం ఖానాపూర్లో అంటే ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రోడ్లు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని పాల్గొనడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో మన ముందు ఆయన ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు చెప్పండి, ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో దాదాపుగా 4 పథకాలని ప్రజలకు అందించబోతున్నారు. ఈ కార్యక్రమం ఎలా కొనసాగుతుంది? 200 మంది ఉంటారు, 200 మందికి ఇల్లు, రేషన్ కార్డు, పార్టీల సంబంధం లేదు. ఇది ఆ రోజు మీ ఎన్నికల ముందే మేనిఫెస్టోలో పెట్టినాం. ఉచిత కరెంటుతో సహా ఈ గ్రామ సభలు పెట్టి ఇట్లా సెలెక్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు చేసిన వినూత్నమైన భారతదేశంలో ఎవరు చేయకుండా. ఇంతెందుకు మొన్న మీరు చూసిన కార్యక్రమం దళిత బంధు అనే కార్యక్రమం పెట్టి ఎన్నికల ముందు అంతకుముందు గొర్రెలు ఇచ్చినా చేపలు ఇచ్చినా ఎమ్మెల్యేలకు ఇచ్చి మీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకోమంటే సగం వాళ్ళు నాయకులు తినేది, సగం వాళ్ళు తినేది. మేమిచ్చిన మాట నెరవేర్చుకొని ప్రతి పేదవానికి ఇవ్వాలని చెప్పి 13 మాసాలుగా నాలో 3-4 మాసాలు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ లో చేయలేని కార్యక్రమాలు కొన్ని మిగిలిపోయినా మీరు చూడండి. 200 యూనిట్లు, దాదాపు 50 లక్షల కుటుంబాలు. ఈ రోజు 500కే గ్యాస్ సిలిండర్ గాని, ఈ 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి 2 లక్షల లోపు రుణాలు. దాంతో పాటు ఆర్టీసీలో దాదాపు 140 మంది మహిళలు ఈ రోజు వాళ్ళ వ్యాపారం కానీ, గుడికి పోయినా, వాళ్ళ ఇంటికి పోవాలన్నా, బంధువుల ఇంటికి పోవాలన్నా ఉచిత కరెంట్ అంటే నెలకు 300 కోట్లు మేము ఆర్టీసీకి చెల్లిస్తున్నాం. అంటే 4,000 కోట్లు అయింది ఇప్పటికి. ఇవన్నీ చేసుకుంటూ ఇవాళ మరొక 4 పథకాలు. రైతు భరోసా ముఖ్యమైనది, 20% పెంచి 12,000 లెక్క రేపు మధ్యాహ్నం ఈ టైంకు అందరి అకౌంట్లో పడిపోతుంది. ఇలా బ్యాంక్ కార్డులే కానీ. కాకపోతే ఏంటంటే ఇలా రిపబ్లిక్ డేతో పాటు ఈ రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి పార్లమెంట్ లో ఆమోదించిన రోజు ఇది 26 రిపబ్లిక్ డే. అందుకనే ఈ కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నాం. రేపు మధ్యాహ్నానికి బ్యాంక్ అకౌంట్ లో అవి వస్తాయి. ఉపాధి హామీ కూలీలకు 20 రోజులు కనీసం చేసిన వాళ్లకు 6,000 రూపాయలు పడతాయి. రేపు ఇండ్ల మంజూరైన ఈ రోజు ఇక్కడ మన ఈ గ్రామంలో ఖానాపూర్ గ్రామంలో అయిన వారికి మంజూరు పత్రాలు కూడా ఇంటింటికి పోయి అధికారులు, వారితో పాటు గ్రామస్తులు, అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందరూ పోయి ఇంటింటికి పోయి అందజేస్తారు. ఎన్నిక మాత్రం గ్రామ సభలోనే అందరికీ వస్తుంది అర్హులకు. పథకాల పట్ల మాట్లాడే వైఖరి సరిగా లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ భూపాల్, ఎన్టీవీ, ఖానాపురం గ్రామం నుంచి.